టీబీ ముక్త్ భారత్ అభియాన్ మనందరి బాధ్యతగా టీబీ యూనిట్ వైద్యాధికారిని డాక్టర్ దేవరపల్లి సుభాష్ రమాదేవి అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం జరుగుతున్న క్షయవ్యాధిని అంతం చేసే కార్యక్రమాల్లో భాగంగా శనివారం స్థానిక నందులపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హ్యాండ్ హోల్డ్స్ ఎక్స్రే ద్వారా ఛాతీ ఎక్స్రే తీసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. టీబీ యూనిట్ వైద్యాధికారిని డాక్టర్ దేవరపల్లి సుభాష్ రమాదేవి మాట్లాడారు. 2030 నాటికి టీబీ ముక్త్ భారత్ అభియాన్ సాధనకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. రాబోయే రోజుల్లో తెనాలి పట్టణంలోని అన్ని పట్టణ మురికివాడలో 14 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి ఛాతీ ఎక్స్రే తీసే కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఆ ప్రాంత ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. నందులపేట యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుశాంత్ గ్రేస్ ముందస్తు పరీక్షలతో క్షయవ్యాధిని నయం చేయవచ్చని తెలిపారు. తెనాలి టీబీ యూనిట్ సూపర్వైజర్ డాక్టర్ పల్లికొండ రవికుమార్ మాట్లాడారు. ఈ హ్యాండ్ హోల్డ్ ఎక్స్రే ద్వారా నిద్రావస్థలో ఉన్న క్షయవ్యాధి లక్షణాలు ముందుగానే గుర్తించి క్షయవ్యాధిగా మారకుండా ప్రివెన్షన్ థెరపీ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పట్టణ యుఎల్బి ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్ర మౌలి, లెప్రసీ వార మెడికల్ ఆఫీసర్ జయశ్యామ్, గుంటూరు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ బి సౌజన్య, తెనాలి టీబీ యూనిట్ హెల్త్ విజిటర్ వాకా దిలీప్, నందులపేట పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రమాదేవి, మోడీసీ తెనాలి చేస్తా ఉన్నాను. టీబీ ముక్త్ భారత్ అభియాన్ 2.0లో భాగంగా మరి 14 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా మరి ఎక్స్రే హ్యాండ్ ఎక్స్రే తీయడం జరుగుతుంది. తెనాల్లో ఉన్నటువంటి అర్బన్ స్లమ్స్ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాము. రూరల్లో హెల్త్ ఏరియాస్ కంప్లీట్ చేసాము, అర్బన్లో స్టార్ట్ చేసాము. దానిలో భాగంగా ఈరోజు నందులపేట యూపీఎస్సీలో స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే అర్బన్లో ఉన్న స్లమ్స్ అన్ని కూడా భవిష్యత్ దినాల్లో మరి కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. దానిలో బాగా ముందుగా ఏంటంటే 14 సంవత్సరాలు దాటిన వాళ్ళ ఈ హ్యాండ్ ఎక్స్రే తీయడాన్ని బట్టి ఏమైనా లంగ్స్లో ఏదైనా ప్రాబ్లం ఏదైనా ఏదైనా టీబీకి సంబంధించినటువంటి సూచనలు ఏమైనా కనిపించినా కూడా ఎర్లీగా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ కనుక చేసుకున్నట్లయితే ఆ యొక్క పేషెంట్ వ్యాధి నుంచి సివియర్గా ఈ ప్రాణాపాయ పరిస్థితి నుంచి మనం నివారించవచ్చు. అంత మాత్రమే కాకుండా ఆ పేషెంట్ నుంచి పక్క వాళ్ళకి అది అంటుకోకూడదు. ఎందుకంటే టీబీ అనేది కమ్యూనికబుల్ డిసీజ్ కాబట్టి ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే డిసీజ్ కాబట్టి త్వరగా ఐడెంటిఫై చేయడానికి వీలవుతుంది. ఒకసారి